నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహించుకోవాలి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న మహేశ్వరం ఏసీపీ ఓయూలో నిరసనలు ఆందోళనలు నిషేధిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ ప్రభుత్వ తీరుపై వినూత్న నిరసన తెలిపిన ఏబీవీపీ విద్యార్థి నాయకులు ధాన్యం కొనుగోలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మంత్రుల సమావేశం రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ పాలమూరు జిల్లా నేరడిగంలో ఘనంగా శ్రీ సిద్ధిలింగేశ్వర మఠం జాతర మహోత్సవం 1001 కొత్త జంటలకు ఒడి నింపిన బీజేపీ ఎంపీ డీకే అరుణ రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే ప్రశాంత వాతావరణంలో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహించుకోవాలని మహేశ్వరం ఏసీపీ పిలుపునిచ్చారు ముస్లిం సోదరులు ప్రార్థన సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను ఎవరు కూడా నమ్మవద్దన్నారు ప్రార్థనా మందిరాల వద్ద ఎక్కువ మంది గుమ్మి కూడకుండా చూసుకోవాలని తెలిపారు బాలాపూర్ పహాడీ షరీఫ్ ఎర్రగుంట జల్పల్లి ప్రాంతాల్లో అన్ని కట్టుదిట్టమైన బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా మనకు ఉదయం మరియు సాయంత్రం ఎక్కువగా ఈ రోజా విడవడానికి చాలా మంది ప్రేయర్స్ కోసము రావడము, తర్వాత ఈ ట్రాఫిక్ తర్వాత ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము పూర్తి స్థాయిలో మా ఏరియాలో ముఖ్యంగా బాలాపూర్ శ్రీశైలం హైవే, బాలాపూర్ షాహీనగర్, ఎర్రకుంట, రాయల్ కాలనీ, ఈ పాడి షరీఫ్ తర్వాత జల్పల్లి ఈ ఏరియాల్లో మేము పూర్తి స్థాయిలో పికెట్స్ బందోబస్తు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా ఇప్పటి వరకు 2 వారాలు చాలా ప్రశాంతంగా ఎంతో వాళ్ళు నిష్ఠతో ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటా ఉన్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా అందరు కూడా వీళ్ళతో సహకరిస్తూ ప్రతి విషయంలో ఏది ఉన్నా కూడా మాకు ఇమీడియట్గా సమాచారము తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీడియా సోదరులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చి దాని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటట్టు చేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్లతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఈ పండుగ పూర్తయ్యేంత వరకు మేము అన్ని రకాలైనటువంటి బందోబస్తుకు సంబంధించిన చర్యలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. యూత్కు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎట్లాంటి సోషల్ మీడియాకు సంబంధించి ఫేక్ న్యూస్ని వైరల్ చేయొద్దు, ఫేక్ న్యూస్ని నమ్మొద్దు. ఓయూలో నిరసనలు ఆందోళనలు నిషేధిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏబీవీపీ విద్యార్థుల వినూత్న నిరసన తెలిపారు. ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో వీసీ సర్క్యులర్ తో విద్యార్థులకు వేసినటువంటి సంఖ్యలతోటి ఏబీవీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు గడినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ రోజు విద్యార్థులు వాళ్ళ యొక్క సమస్యలు నిరసనలను తెలియజేయకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే రాహుల్ గాంధీని వేడవన్నమని చెప్పేసి ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గత 3 రోజుల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ అగ్నిగోళమై మండుతున్నా కూడా కనీసం ఏ ఒక్కరు మాట్లాడకపోవడంతో మా అందరికి కూడా అనుమానం వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ యొక్క సర్క్యులర్ వెనకాల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి మా యొక్క అనుమానం ఉంది. ఈ రాష్ట్రంలో
స్కాలర్షిప్ రాలే, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలే. ఇవన్నీ విద్యార్థులు అడిగితే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కనుక యూనివర్సిటీలో ఇటువంటి నిరసనలు, ఇటువంటి కార్యక్రమాలు చేయదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులతోటి, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వీసీ కుమార్ కాదు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇన్నటువంటి రేవంత్ కుమార్ నడుచుకుంటుండు. నిజాం తరహా ఈరోజు వందే మాతర ఉద్యమం, అప్పుడు వందే మాతర ఉద్యమంలో వందే మాతరం అని నినాదం ఇస్తే ఆ రోజు జైల్లో వేసిర్రు. ఇప్పుడున్నటువంటి నిజాం రేవంత్ కుమార్, ప్రొఫెసర్ కుమార్ ఎటువంటి స్లోగన్లు ఇచ్చినా జైల్లో పెడతామని చెప్తా ఉండు. అంటే నిజాం మళ్ళీ పుట్టొచ్చిండు ఉస్మాన్ యూనివర్సిటీలో. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ యొక్క సర్క్యులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం. మా యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఖబర్దార్. అంటే ఈ యొక్క సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా, ఈ యొక్క ఉద్యమాల గడ్డ సాక్షిగా ఏ రోజైతే ఈ యొక్క 13 తారీఖు వీసీ గారు ఏదైతే సర్కులర్ ని జారీ చేసిరో, ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు చేయొద్దు, నినాదాలు ఇవ్వద్దు, అదే విధంగా కాలేజ్ ప్రెమిసెస్ లో ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ప్రెమిసెస్ లో ఉండొచ్చు, ఏ యొక్క ఉద్యమాలకు, ఈ యొక్క నినాదాలకు తావులేదంటూ ఈ యొక్క మొండి వైఖరిని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ఒకటే అడగదలుచుకుంటుంది. ఈరోజు వీసీ యొక్క ఛాంబరా లేదంటే అది ఒక ప్రభుత్వం యొక్క ఛాంబరా అని కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకుంటా ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఈరోజు విద్యార్థి నాయకులు ఉండొచ్చు, విద్యార్థి సంఘాలే ఉండొచ్చు, విద్యాశాఖకు 15% యొక్క బడ్జెట్ ని కేటాయించాలని చెప్పేసి ఈ రోజు నిరసన వెళ్లవెత్తున్న సందర్భంలో దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో ఆయనకు నిజంగా తెలిసినటువంటి ఆ యొక్క విద్యను ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ యొక్క వీసీ చేత సర్కులర్ ని జారీ చేయించి ఈ రోజు దీన్ని నిరసనలుగా వెల్లువెత్తిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా వీడీసీ గారికి అయి ఉండొచ్చు, అధికారులకే ఉండొచ్చు, ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి ఉండొచ్చు, మేము ఒక్కటే విన్నపించుకుంటా ఉన్నాము. ఆనాడు వందే మాతరం ఉద్యమం సాక్షిగా, నిన్న జరిగినటువంటి ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమం సాక్షిగా కూడా ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ మా యొక్క గొంతులే. ఆ రోజు గొంతులై ఏ రోజైతే ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ గొంతెత్తి నినదించిన సందర్భంలోనే ఏ ఉద్యమం అయినా కూడా విజయాన్ని సాధించుకున్న సందర్భం మనం చూసాము. కానీ ఈ రోజు అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో గొంతెత్తొద్దు, నినాదాలు ఇవ్వద్దంటే ఇది ఎంతవరకు సమంజసము? ఇది కేవలము ప్రజాస్వామికాన్ని కూని చేయడమే. మేము అడుగుతా ఉన్నాము, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎన్నడూ చూసినా కూడా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ ను పట్టుకొని. ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 13,000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మగనూరు మండలం నేరడిగంలో శ్రీ సిద్ధి లింగేశ్వర మఠం జాతర మహోత్సవం వార్షికోత్సవ వేడుకల్లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పీఠాధిపతి శ్రీ పంచం సిద్ధలింగ మహాస్వామి ఆధ్వర్యంలో 1001 జంటలకు ఒడినింపే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ కొత్త జంటలకు నూతన వస్త్రాలు అందజేసి ఒడినింపారు.
ఇక గుంటూరు సిఐడి పోలీసులు పోసాని ఒకరోజు కస్టడీకి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను విచారించిన తర్వాత వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎక్సైజ్ కోర్టులో పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు హాజరుపరిచారు. కొద్దిగా దూరంగా ఉండండి. మీరు ఏమంటారు? ఫోటో తీసుకోవడం బట్టి బయటకు రండి. సైడ్ సామర్లకోటలో 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ టెక్నాలజీ నిఘాతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలకు భారీ భద్రత కల్పించామన్నారు సిఐ కృష్ణ భగవాన్. అలాగే కొంచెం మూంట్లో మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాకు ఒక వ్యక్తి పేరు పెట్టడంపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయని, రాజశేఖర రెడ్డి పేరు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదన్నారు. దీంతో 100 ఏళ్ల చరిత్ర మరుగున పడే అవకాశం ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరుకు పెట్టడం జరిగిందని, రాజశేఖర రెడ్డి మీద ప్రేమతోనే వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారని, దీన్ని అన్ని రాజకీయ ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధ్యక్షం జరిగిన సమావేశంలో కడప జిల్లా పేరును మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాన్ని కడప జిల్లా తరపున, కడప ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు దాదాపు 200 నుంచి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 3 నదుల ఈ కడప జిల్లాలో పారుతున్నాయి. పెన్నా, బహుదా, అదేవిధంగా పాపాగ్ని నదులు. ఒకవైపు ఒంటిమిట్ట కోదండ రామాలయం, ఇంకోవైపు గండి క్షేత్రం, ఇటు పాపికొండలు, అటు నల్లమల ఫారెస్టు, గండి క్షేత్రం, అమీన్పేట్ పెద్ద దర్గా, మరియాపురం చర్చి, ఒక టూరిజం హబ్గా కడపలో ఉంది. అదేవిధంగా న్యాచురల్గా ఫామ్ అయిన గండికోట జలాశయము, ఇటువంటి అన్ని ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాను ఒక వ్యక్తుల పేర్లు పెడుతూ గతంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దాన్ని ఈరోజు ఎంతోమంది వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి, ఒక సీనియర్ సిటిజన్స్ నుంచి, సమాజ స్పృహను కాంక్షించే వ్యక్తుల నుంచి అనేక రకాల కంప్లైంట్లు కూడా కడపను మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకోవాలని నిర్ణయం అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత నిన్న క్యాబినెట్లో కడపను మళ్ళీ చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా హర్షణీయం. అదేవిధంగా ఒకసారి స్వాతంత్రం నుంచి పరిశీలిస్తే పెద్ద పెద్ద మహామహులు, కడప కోటిరెడ్డి లాంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా కడప జిల్లా రాజకీయాల్లో
ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తులు, కడప కోటిరెడ్డిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఆయన. మరి ఇంత పెద్ద పెద్ద మహనీయులందరూ ఉన్నప్పుడు వాళ్ళ పేర్లన్నీ పెట్టకుండా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును, కడప జిల్లాను తీసేసి ఆయన పేరును పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టడానికి ఇక్కడ ఎవరు వ్యతిరేకించడం లే. అయితే ఇంత పెద్ద చరిత్ర కలిగిన కడప జిల్లాను, కడప పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు 15 సంవత్సరాలుగా అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. కడప పేరును మళ్ళీ పునరుద్ధరించాలని. మనం తిరుమలకు పోతే చరిత్రలో చెప్తూ ఉంటారు, ప్రతి చోట తిరుమలకు పోవాలంటే తిరుమల తొలి గడప కడప, దేవుని కడప అని. సో దేవుని కడపకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుమలకు పోతూ ఉంటారు. మరి అంత పెద్ద ప్రసిద్ధిగాంచిన కడపను, దేవుని గడపను, కడప పేరును తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం, గతంలో తీసుకున్న నిర్ణయం. బెట్టింగ్ యాప్ కేసులో నోటీసులు అందుకున్న ఇద్దరి తరఫున పంజాగుట్ట పిఎస్ కు ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా హాజరయ్యారు. విష్ణుప్రియ, టేస్టీ తేజకు 3 రోజుల సమయం కావాలని కోరారు. తనతో పాటు ఈవెంట్ లో కలిసి పనిచేశానని, అందుకే మద్దతుగా వచ్చానని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్ చట్ట విరుద్ధమని తెలియకుండా ప్రమోషన్స్ చేశారన్న ఆయన అవేర్నెస్ కోసం మళ్ళీ వీడియోస్ చేస్తామన్నారు శేఖర్ బాషా. ఎప్పుడో 1.5 ఎప్పుడో చేశారు, కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వనితారాణి అసెంబ్లీలో డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. బీద రవిచంద్రతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా దర్శన విషయాలను పంచుకుంది. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందం, చక్కటి అనుభూతి కలిగిందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. తెలంగాణలో మరిన్ని సుందర ప్రదేశాలను, ఆలయాలను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె తన అనుభూతులను వ్యక్తం చేసింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహించుకోవాలి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న మహేశ్వరం ఏసీపీ. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ. ప్రభుత్వ తీరుపై వినూత్న నిరసన తెలిపిన ఏబీవీపీ విద్యార్థి నాయకులు. ధాన్యం కొనుగోలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మంత్రుల సమావేశం. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పాలమూరు జిల్లా నేరడిగంలో ఘనంగా శ్రీ సిద్ధి లింగేశ్వర మఠం జాతర మహోత్సవం. 1001 కొత్త జంటలకు ఒడి నింపిన బీజేపీ ఎంపీ డీకే అరుణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.